హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ. ఈ దొండకాయలు తీసుకుని గుత్తి వంకాయలకి మనం ఎలా 4 చీలికలుగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం వేరే ఒక బాండీలో ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకుని 1 స్పూన్ పచ్చి కొబ్బరి, మీరు యూస్ చేస్తే పచ్చి కొబ్బరి అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇవి పూర్తిగా ఆప్షన్ మీ ఇష్టం. వీరు కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మసాలా కోసం ఒక గసగసాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, యాలకులు 2, లవంగాలు 2, కొంచెం చిన్న దాచిన చెక్క, చివరిలో మీకు నచ్చితే ఒక జీడిపప్పు వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇవన్నీ కొంచెం మంచిగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కర్రీలో మంచి ఫ్లేవర్ కోసం ఇదేనండి మసాలా వచ్చేసి చాలా బాగుంటుంది కర్రీ. ఈ మసాలా వేసుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇది కొంచెం వేడి చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో బాండీలో కొంచెం ఎక్కువగా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకుని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయలు, అవి ఫ్లేమ్ మంట వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని దొండకాయలు వేసేసుకుని వేపుకోవాలన్నమాట. ఇవి పూర్తిగా వేగడానికి ఒక 8 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఈలోపు అది మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా వచ్చేసి చల్లారుతుంది. ఇలా కలర్ చేంజ్ అయినాయి కదా, ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న దొండకాయలు మంచిగా మనం మసాలాలో వేయంగానే కుక్ అయిపోతాయి అన్నమాట. అందుకోసమే ఇలా వేపుకోవాలి. అలాగే అవి వేయించుకున్నవి తీసేసుకుని అదే బాండీలో 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా బ్రౌనిష్గా వేయించుకొని ఇందులోకి కొన్ని ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. మీకు నచ్చితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, ఒక టమాటా కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వాడాలనుకోలేదు. అలాగే మనం ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి కొంచెం చింతపండు యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్టే ఈ కర్రీలో వచ్చేసి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. ఇది ఇలా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుని పేస్ట్ చేసుకుని ఆనియన్స్లో వేసేసుకొని కొంచెం వేపుకోవాలన్నమాట. ఇది పచ్చి వాసన పోయేంత వరకు. ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. అలాగే అడుగంటుతుందండి, కొంచెం తిప్పుతూ ఉండండి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, మీకు కారానికి సరిపడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలి. అడుగంటకుండా తిప్పుతూనే ఉండండి. అడుగంటిందంటే కర్రీ ఫ్లేవర్ వచ్చేసి మారిపోతుంది. అడుగంటకుండా స్పూన్తో తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటే ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇవి ఎక్కువ టైం తీసుకోదు, తొందరగా అయిపోతుంది. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం వేపుకున్నాం కదా ఇందాక దొండకాయ ముక్కలు, అవి వేసేసుకోవాలి. అవి వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుని మీకు గ్రేవీ సరిపోతుంది ఇలానే అనుకుంటే ఉంచేసుకోండి. లేకపోతే కనుక లేదు ఇంకొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయండి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, కొంచెం తగ్గించుకున్నా స్లిమ్లో పెట్టుకున్నా సరిపోతుంది అన్నమాట. ఒకసారిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసేయండి. ఆ మసాలా మొత్తం దొండకాయలకి పట్టుకుని అది మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ కర్రీ వచ్చేసి చివరిలో కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకొని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. దొండకాయలు ఎప్పుడూ ఫ్రైయే చేస్తారు కదా, ఇలా ఒకసారి మసాలా కర్రీ చేసి చూడండి, కొత్తగా ఉంటుంది. మా ఇంట్లో అయితే దొండకాయ ఫ్రై చేస్తే అస్సలు తినరండి. దొండకాయ కూర అంటేనే దొండకాయ అంటారనమాట. ఎప్పుడు వండుకున్నా నేనే తినాల్సి వస్తుంది. ఈసారి ఇలా చేసి చూడండి. మా ఇంట్లో మేము ఇలా చేస్తే మా వాళ్ళు తింటారు, పిల్లలు. ఈసారి మీ ఇంట్లో కూడా చూడండి, ఇలా దొండకాయ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి కొత్తగా. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.